కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల సమస్యలు, పెండింగ్ పనులు, త్రాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమావేశం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాను, రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేద్దామని మంత్రి, ఎంపీ పేర్కొన్నారు. వాటికి సంబంధిత అధికారులు పనుల పురోగతిపై సమాధానాలు ఇవ్వడం జరిగింది. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వెల్లడించిన సమస్యలపై, వివిధ అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుండేలా కలిసి పనిచేద్దామన్నారు. రాష్ట్ర ప్రాధాన్యత కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన భూమికను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజలకు అందజేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ పరిచయ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి మన జిల్లా వరకు కూడా మనందరం ఏ రకంగా దానికి బాసటగా నిలబడాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోటి జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి, ఒక తాటి మీద నిలబడి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి అందరూ అఫీషియల్స్ తోటి పూర్తి స్థాయిలో అందరం కలిసి ముందుకు వెళదాం అనేటువంటి మాట చెప్పడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి విధానపరమైన నిర్ణయాలు మనం పైన ఏం తీసుకుంటామో వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లేలా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రాబోయే రోజుల్లో అఫీషియల్స్, పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి మొత్తంగా మనం అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. జిల్లా అధికారులు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా ఏ విధుల నిర్వహణ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎదురైన సమస్యల గురించి చెప్పారు. దానితో పాటుగా లాంగ్ రన్లో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి, అలానే జిల్లా డెవలప్మెంట్కి తీసుకోవాల్సిన చర్యలు, మరీ ముఖ్యంగా పుష్కరాల్లో అందరూ కూడా కలిసి టీమ్ ఈస్ట్ గోదావరిగా ఎలా పనిచేయాలి అని కూడా ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ కూడా ఈ రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నారు. సో వాళ్ళ పరిధిలో ఉన్నవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయబడుతుంది. అది కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్థాయికి, సీనియర్ అధికారుల స్థాయికి తీసుకువెళ్లాల్సింది ఉందో అలా ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది.